అత్త ఎక్కడికి వెళ్ళింది? అంత అర్జెంట్ ఇప్పుడు ఏం వచ్చింది? ఎక్కడికి వెళుతున్నట్టు? ఏమై ఉంటుంది? నాకేం అర్థం కావట్లేదే. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చిందా? అడిగినా నాతో చెప్పట్లేదు. అబ్బా, ఎప్పుడో చాతా? వచ్చానులే. అబ్బా, నువ్వు ఈ విధంగా మాట్లాడితే తట్టుకోలేనత్తా. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏ, నాతో సరిగ్గా మాట్లాడొత్తా ప్లీజ్. కాళ్ళు వదులు. ఇప్పుడు నీకేం కావాలి చామంతి? ఇప్పటికైనా చెప్పత్తా, నీకేమైనా సమస్య వచ్చిందా? అదేం లేదు. ఏం లేకుండా ఎందుకుంటుంది? నువ్వెక్కడికి వెళ్ళావు? నీకేమైందని నాకు చాలా భయమేసింది. ఎక్కడికి వెళ్ళావత్తా? చెప్పత్తా. కూలి పనికి వెళ్ళాను చామంతి. కూలి పనికా? కూలి పనికి నువ్వెళ్ళడం ఏంటత్తా? మరి డబ్బులు కావాలి కదా. ఈ ఇంట్లో జీతం లేని పని మనిషిని కదా. నీకిప్పుడు డబ్బులెందుకు కావాల్సి వచ్చిందత్తా? రేపు హర్షవర్ధన్ అయ్యగారి పుట్టినరోజు కదా. ఈ షర్ట్ క్లాత్ని కొని ఆయనకి నా చేత్తో కుట్టిద్దామనుకున్నాను. దానికి డబ్బులు కావాలి కదా. అడిగితే ఇవ్వరా? ఈ ఇంట్లో చెయ్యి చాచి ఎవరిని నేను డబ్బులు అడగలేను. అయ్యగారి మీద నీకెందుకత్తా అంత అభిమానం? ఈ ఇంట్లో ఉండటానికి ఆశ్రయం ఇచ్చారు అనే కృతజ్ఞతాభావం. నా తాహతకు తగ్గట్టు ఇలాంటివి చిన్న చిన్నవి ఇస్తూ ఆ విధంగా అన్నా నా కృతజ్ఞతలు తెలుపుకుందామని, అంతే. నమ్మిన ఇంటి కోసం ఇంత విశ్వాసంగా ఉంటావని అనుకుంటా. అయ్యగారు నీ పేరు మీద 51% ఆస్తిని రాసేశారత్తా.